సర్పంచ్ నేనైతా అంటే నేనైతా అన్నట్టు కలలుగా అంటుండ్రు ఊర్లల్లా. ఎన్ని పైసలైనా ఖర్చు చేస్తా అన్నట్టు స్కెచ్లు వేస్తున్నారు. మందితోని మంచిగా మాట్లాడి మచ్చిగా చేసుకునే ఉపాయం చేస్తుండ్రు. ఏది ఎట్లయినా మంచిదే, పోటీ చేసుడే గెలిచి కుర్చీ మీద కూర్చొని ఫోజులు కొట్టుడే అన్నట్టు కలల లోకంలా మనిషి ఓ చోట మనసు ఇంకో చోట అన్నట్టు చేస్తున్నారు. హాగో అసొంటోళ్ళందరికీ గీ అన్న ఉపాయం చెప్తున్నాడు ఇనుండ్రి. బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్లపాలు కావద్దు, బస్ అంతే. ఇక అంతే నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్లపాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా బస్ అంతే. అనుభవం కొద్ది మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం, తినకుంటే షడంగా చూడాలి అన్నట్టు అవుతుంది. అట్లా కాదని పోటీ చేసి ఆస్తులను లూటీ చేసుకున్న తర్వాత మీరు కూడా నా తీరుగా మళ్ళొచ్చే ఎన్నికల నాటికి కొత్తగా పోటీ చేసేటోళ్లకు చెప్తారు అన్నట్టు చెప్తున్నాడు. మరి అంతే కదా, ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒక్కలే కాబట్టి కడమలు ఆగం కావాల్సిందే కదా. ఒకప్పుడు ఎమ్మెల్యే గానికే ఎంత ఖర్చు పెట్టేటోళ్ళో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారు. అట్లా చేయకుంటే ఓట్లు వేసేటట్టు జనం లేరు. అందుకే పంతాలకు పోయి పైసలను నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నారు. అవన్నీ చూసిన మనిషి ఉన్నట్టున్నాడు ఈ అన్న. అందుకే ఏతులకు పోయి గోతుల వడకుండ్రి అన్నట్టు ఏం తెలవకుండా పోటీకి దిగేటోళ్ళ కనువిప్పు కల్పిస్తున్నాడు. ఎంత కనువిప్పు కల్పించినా పదవి మీద ఆశ కొద్ది నిలబడేటోళ్ళు నిలబడతానే ఉంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారనే ముచ్చట అందరికీ ఏర్కున్నదే నాయే. మరి చూడాలి ఈ అన్న మాటిని ఎంతమంది పోటీ నుంచి తప్పించుకొని హాయిగా ఉంటారు అనేది. మంచో చెడో గాని మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది అనేది కన్లారా కనిపిస్తున్నదట. ఇక చూడండి, తహసీల్దార్ ఆఫీస్ ఉన్నట్టే గాని కరెంట్ లేక కటిక చీకట్లకు అమ్ముకొని ఆరాట పడుతున్నారట ఆఫీసర్లు. సర్కార్ ఆఫీసులకే గిట్లుంటే ఇక సామాన్య జనాలకు ఇంకెట్లుండాలి? పేరుకే 24 గంటల కరెంటు గాని ఇచ్చింది లేదు సచ్చింది లేదు అంటున్నారట తహసీల్దార్ ఆఫీస్కి పోయిన జనాలు. చిమ్మని చీకట్ల టార్చ్ లైట్లు వేసుకొని ఫైల్ చూసుకుంటా పాటలు పడుతున్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ లో తహసీల్ గీ తిరుగున్నది. గంటల కొద్ది కరెంట్ లేక కంప్యూటర్లు పనిచేయలేదు. సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు పాటలు పడ్డరు. ప్రతిరోజు వందల కొద్ది జనం వస్తారట ఈడికి. కరెంట్ రాకపోవడంతో కష్టాలు పడ్డారట వచ్చిన వాళ్ళు వచ్చినట్టే. మరి ఆ కరెంటు ఎందుకు పోయింది? సర్కారే చక్కగా ఇస్తలేదా లేకుంటే వేరే ఎక్కడైనా కరెంటు తీగలు తెగితే రిపేర్లు చేస్తున్నారా అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ సర్కార్లో కరెంటు ఉండదు. రాష్ట్రంలోనే కాదు సర్కార్ ఆఫీసులలో కూడా కరెంటు లేక కష్టాలు పడుతున్నారు.